నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. చాలా మంది ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఒక రెండు పరిణామాలు చూసి ఇంకా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని తొందరపడుతున్నారు. నా అభిప్రాయం ఏమంటే 9 ఏళ్ల పాటు జరిగిన రిగ్గింగ్ ఒక 2-3 నెలలు లేదా 6 నెలలలో అది దారికి రాదు. అంటే ఈ రిగ్గింగ్ ఎంత ఘోరంగా జరిగిందంటే ఒక 10,000 గజాన్ని తీసుకుపోయి ఇప్పుడు ₹1,00,000 గజం చేసిండ్రు. ఈ ₹1,00,000 గజం అట్లీస్ట్ మనకు 50,000, 30,000, 40,000 రావాలంటే మినిమం 1.5 ఇయర్ తీసుకోవచ్చు. 1 to 1.5 ఇయర్ ఈజీగా తీసుకుంటుంది. అసలు ఇంకా తెలంగాణలో తమాషా స్టార్ట్ అయింది. రాజకీయ అంటే ఒడిదుడుకులు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. చాలా మంది జనాలకు పేషెన్స్ లేదు. ఆ పేషెన్స్ లేని కారణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పర్ యార్డ్ ఉన్న ప్రైస్ ఒక 1 మంత్లో 8,000 పర్ యార్డ్ అయింది. కానీ దాని ఒరిజినల్ ప్రైస్ 3,000 పర్ యార్డ్. అంటే 2,000 తగ్గటం వల్ల మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏర్పడలేదు. బెస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఇట్ షుడ్ గో బిలో 5,000. అంటే 5,000 3,000 మధ్యలో ప్రైస్ ఉన్నప్పుడు మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఏర్పడుతుంది. సపోజ్ మీరు ఇప్పుడు 8,000కే కొనేసిండ్రు అంటే ఈ 8,000 నుంచి అది 4,000కి పోయి 4,000 నుంచి మళ్ళీ 8,000కి వచ్చి 8,000 నుంచి అది 12,000కి వెళ్ళి అంటే అది కిందికి వచ్చి పై వరకు పోయే వరకు మీరు అనవసరంగా టైం వేస్ట్, ఆ డబ్బుపై వడ్డీ వేస్ట్. పోనీ 8,000కు కొని ఇమ్మీడియట్గా అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారా అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో మీరు వెయిట్ చేస్తే అదే ప్లాట్ మీకు 4,000కి వస్తే ఈ మిగిలిన డబ్బు ఆ కన్స్ట్రక్షన్ మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అది అలొకేట్ చేయవచ్చు. ఇది పక్కన పెడితే రియల్ ఎస్టేట్లో భారీ పతనాలు నమోదు కాబోతున్నాయి. ఆ భారీ పతనాలు అవన్నీ కావాలి అంటే నేను ఒకటే మాట అడుగుతున్నా, మీకు ఇల్లు కొనే తొందర ఎందుకు ఏర్పడుతుంది? ఒక్కసారి మీది మీరు ఆలోచించుకోండి. అసలు నాకు ఇప్పుడు ఈ ఇల్లు అవసరమా? ఈ పడుతున్న మార్కెట్లో ఎగబడి కొనటం అవసరమా? ఈ మార్కెట్ ఎటువైపు వెళుతుంది? ఈ మార్కెట్ ఏం సూచిస్తుంది? ఇప్పుడు పొలిటికల్ స్టెబిలిటీ వచ్చే వరకే మనకు 1 ఇయర్ అవుతుంది. అంటే మీరు 9.5 ఏళ్ళు 9 to 9.5 ఇయర్స్ అంటే ఆర్టిఫిషియల్ గ్రోత్ని చూశారు. ఈ గ్రోత్ బబుల్ బర్స్ట్ కావాలన్నా కొంత టైం పడుతుంది. ఆ టైం వరకు మనం వేచి చూడాల్సిందే. ఈ 10-20% fall is nothing. The market will take a dip of 60%. In some areas where the density of population and probability of employment is high, there will be a 40% downtrend. Outskirts of Hyderabad will see a 60% depreciation. మనము ఫార్మాసిటీ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఫార్మాసిటీ
ఒక చిన్న ఎగ్జాంపుల్, 111 జియోలో 1,00,000 ఎకరాలు ఖాళీ అవుతుంటే ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఈ ఫార్మాసిటీ 10,000 ఎకర్స్ ఖాళీ అవుతుంది. అంటే ఈ 10,000 ఎకర్స్ రావటం వల్ల, అది గవర్నమెంట్ హెల్డ్ స్పేస్, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రైవేట్ భూములు కాదు, ఇది ప్రైవేట్ వెంచర్ కాదు. ఇప్పుడు బటర్ఫ్లై సిటీ కూడా పెద్ద వెంచర్. దానికి ఇప్పుడు 10-15 ఏళ్ళు అయినా దానికి ముక్తి లేదు. అంటే ఇటువంటి బటర్ఫ్లై సిటీలు చాలా రాబోతున్నాయి. దానికి ఒక 10-15 ఇయర్స్ డెవలప్ కావడానికి టైం పడుతుంది. ఇప్పుడు శ్రీశైలం హైవేపై ఎగబడి కొన్న వాళ్ళు 20 ఇయర్స్ ఆగాలి. రాసి పెట్టుకోండి. శ్రీశైలం హైవేపై అది మెయిన్ రోడ్ మీద కొంటే వాళ్ళకు 10 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. 500 మీటర్లు దాటి అంటే 1 కిలోమీటర్ లోపల పోయి కొన్న వాళ్లకు 20 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంటే మీరు పెట్టిన 10 లక్షలు డబుల్ కావాలంటే 20 ఇయర్స్ మినిమం టైం పడుతుంది. అదే మీరు కిసాన్ వికాస్ పత్రలో 10 లక్షలు పెట్టారంటే 20 ఏండ్లకు 40 లక్షలు అవుతుంది. అంటే ఇప్పుడు శ్రీశైలం హైవే వైపు ఎగబడి కొన్న వాళ్ళు అందరూ తీవ్రంగా నష్టపోతారు. ఈవెన్ ఆదిబట్ల కూడా దీంతో ఎఫెక్ట్ అయిపోయింది. అక్కడ కూడా భారీగా అంటే రేట్స్ పతనం కావడం స్టార్ట్ అయిపోయింది. ఇది స్టార్టింగ్ మాత్రమే. నేను చెప్పేది వినండి, ఈ సిచ్యువేషన్ స్టార్టింగ్ మాత్రమే. ఇంకా పెద్ద గేమ్ బ్యాలెన్స్ ఉంది. ఈ పతనము పాత గవర్నమెంట్ పై ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ అయితే కానీ ఈ పతనం యొక్క తీవ్రత బయటపడదు. నేను చెప్తా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా పడుతుంది అని ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు హెచ్ఎండిఏ ఆప్షన్స్ అన్నవే ఒక పెద్ద ఫ్రాడ్ అని మనకు తెలుస్తుంది. ఇలాంటి ఫ్రాడులు మన సిటీలో చాలా జరిగాయి. అంటే భయపెట్టి భూములు గుంజుకోవడము, ఆశ పెట్టి భూములు గుంజుకోవడము, ఫ్యాక్టరీ వస్తుందని అబద్ధం చెప్పి రాకన్నా ముందే భూములు గుంజుకోవడము. అంటే ఇలాంటి అంటే మభ్యపెట్టి తీసుకునే బెనామీల పైన ఉన్న 1000 ఎకరాలు టార్గెట్ అయి వాళ్ళు ప్యానిక్ అయి అమ్ముకునే టైంలో మనం ఎంటర్ కావాలి. దట్ ఈస్ ద బెస్ట్ టైం వేర్ బెనామీస్ విల్ బి సెల్లింగ్ దేర్ ప్రాపర్టీస్ ఆన్ దర్ నేమ్ ఆన్ ప్యానిక్ మోడ్. అంటే వాళ్ళకి ఇక్కడ దొరికితే ఇక్కడ అమ్ముకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ చేయి పడే ముందే వాళ్ళ చేతి నుంచి ఆ ల్యాండ్స్ దాటిపోవాలి అని కోరుకుంటారు. అటువంటి టైంలోనే మనం అప్రోచ్ కావాలి. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు అప్రోచ్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. ఇప్పుడు చూడండి, అందరూ లాస్ లేకుండా అమ్ముకుందాం అంటే ఏ అహంకారంతో, ఏ ఆశతోని, ఏ అవగాహన లోపంతో జనాలు ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్లు కొన్నారో అందరూ ఒకేసారి లాస్ లేకుండా అమ్ముకుందాం అని ఇప్పుడు ఈ స్టేజ్ ఉంది. అంటే వాళ్ళ కొన్న రేటు వచ్చినా చాలు, కానీ మార్కెట్లో కొనేవాడు లేడు. అయితే ఏమవుతుంది, ఎప్పుడు కాన్స్టెంట్గా ఈ అమ్మాయి వాళ్ళ తాకిడి ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కరు అవసరం ఒక్కొక్కలా ఉంటుంది. తీవ్రంగా ఒత్తిడి ఉన్నవాడు 30-40% డిస్కౌంట్కి అమ్మేస్తాడు. ఒత్తిడి లేనివాడు అదే అంటే లాభం లేకున్నా మన రేటు మనకు వస్తే చాలని వాడు 1 సంవత్సరం వెయిట్ చేస్తాడు. అంటే ఎవరికైనా ఆ భూమిపై డౌట్ వచ్చి లేదు ఇంకా పెరగదు అనుకుంటే ఒక 10-20% డిస్కౌంట్ అమ్మి పారేస్తాడు. అంటే హోప్ ఉన్నవాడు ఇంకో 2 ఇయర్స్ ఆగుతాడు.
గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, గవర్నమెంట్ పాలసీ చేంజ్ అవుతుంది, సిటీనే 2 ఇయర్స్లో విపరీతంగా డెవలప్ అవుతుంది అని ఆశలు ఉన్నవాళ్ళు వెయిట్ చేస్తారు. వెయిట్ చేయటం వల్ల ఆ ఎక్స్టెన్షన్ పీరియడ్ వాళ్ళకి ఏమైనా తెలిసి ఉంటుందా అంటే 2 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఏం చెప్పలేము. గవర్నమెంట్ పాలసీ పాజిటివ్ ఉన్న ఈ ఇన్వెస్టిగేషన్స్ వల్ల చాలా ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అవుతాయి, చాలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ పెండింగ్లో పడతాయి, చాలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్కి అప్రూవల్ ఇవ్వరు, చాలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అప్రూవ్ అయినా కన్స్ట్రక్షన్ చేయరు, చాలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయినా అమ్ముడు పోవు. సో ఇవన్నీ పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి కనుక మనం రియల్ ఎస్టేట్కి 1 సంవత్సరం మినిమం దూరంగా ఉండాలి. అక్కడ గవర్నమెంట్ పడిపోగానే మనం ఇక్కడ కొనాలి అంత ఈజీ కాదు. మొండి ఘటాలు సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఆగొచ్చు. నేను చెప్పాను కదా, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ కాలం ఉండదనే హోప్ కొంతమందికి ఉంది. వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ని అట్లే అంటిపెట్టుకొని ఉండొచ్చు, దానివల్ల వాళ్ళు తగ్గకుండొచ్చు. కానీ వాళ్ళ చుట్టుముట్టు ఏరియా మొత్తము కుప్పకూలితే వాళ్ళు గట్టిగా రేట్స్ పట్టుకొని కూర్చుంటే కూడా లాభం లేదు. సో నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీకు ఇప్పుడు వడ్డీ రేటు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా పెరగబోతున్నాయి. ఒక్కసారి ఒక చిన్న కరెక్షన్ వచ్చి కిందికి వస్తుండొచ్చు, కానీ ఇది ఎగబాకి 10 దాటి వెళ్ళిపోతుంది. అంటే గవర్నమెంట్ ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా అక్కడ మైక్రో లెవెల్ సిచ్యువేషన్ బాగాలేదు కనుక హౌసింగ్ లోన్ డిమాండ్ పడిపోతుంది. బ్యాంకులకు తమ దగ్గర ఉన్న డబ్బు ఏం చేయాలనో అర్థం కాదు. పర్సనల్ లోన్స్కి ఇస్తే అది రిటర్న్ రావు, హౌసింగ్ లోన్స్కి ఇస్తే ఎవరు తీసుకుంటలేరు, తీసుకున్నా వాళ్ళ దగ్గర ఎక్కువ వడ్డీ వసూలు చేసే వెసులుబాటు బ్యాంక్స్కి ఉంటుంది కనుక వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేస్తారు. ఈ హౌసింగ్ బారోయింగ్ లాస్ట్ 9 ఇయర్స్లో పీక్కి వెళ్ళిపోయింది, అంటే పిచ్చి పీకకు పోయింది. దానివల్ల ఇప్పుడు ఇరుక్కున్న వాళ్ళంతా చచ్చినట్టు 10% కట్టవలసిందే. ఈ ట్రెండ్ ఆల్ ఓవర్ ఇండియాలో లేదు, గమనించాలి మీరు. ఈ ట్రెండ్ ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది. ఇప్పుడు 9 సంవత్సరాలలో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఒక 13% అమాయకులే ఉంటారు. అంటే ఏ రకమైన ముందు చూపు లేకుండా కొనేవాళ్లే ఎక్కువ ఉంటారు. సో మనం ఈ ట్రెండ్స్ అన్నీ గుర్తుపట్టాలి. ఇప్పుడు ఆంధ్రాలో జరిగే 3 నెలల లోపు 3 నెలల తర్వాత జరిగే ఎలక్షన్ పరిణామాలు కూడా తీవ్రంగా హైదరాబాద్ని కలిచివేస్తుంది. వలసలు పెరిగితే డిమాండ్ పడిపోతుంది. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కూడా డిమాండ్ లేక సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ రేట్స్ కూడా పడిపోవచ్చు. రీసేల్ ప్లాటు కొత్త ప్లాటు ఒకటే రేటుకు పోవచ్చు. అంటే ఇప్పుడు ఫ్రెష్ ప్లాట్స్ తక్కువ రేటుతో మనకు దొరుకుతాయి, రీసేల్ ప్లాట్స్ ఎక్కువ రేట్లో దొరుకుతాయి. ఎంత చూడండి, ఎట్లా విచిత్రం చూడండి ఎకనామిక్స్. అంటే వీడు ఎప్పుడో ఉన్నోడు ఏదో ఊహాలోకంలో చేరుతుంటాడు, కానీ స్పాట్లో కొనేటానికి తక్కువ రేట్లో ప్లాట్లు దొరుకుతాయి. అంటే పాత ప్లాట్లు కాస్ట్లీ, కొత్త ప్లాట్లు చీప్. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసుండదు మీరు. ఇలాంటి సిచ్యువేషన్లే ఏర్పడతాయి. నేను అందుకోసమే రియల్ ఎస్టేట్ ఇప్పుడు కొనకండి అని అడ్వైజ్ ఇస్తున్నాను. చాలా మంది ప్రాపర్టీస్ చూపియండి అంటారు. నేను ప్రాపర్టీ అడ్వైజర్ కాదు, నేను ప్రాపర్టీస్ ఇప్పట్లో చూపియను. ప్రాపర్టీస్ చూసేదంటే మీరే పోయేవాళ్ళు డైరెక్ట్ చూసుకోవాలి. నేను చూపించే ప్రాపర్టీ పై భరోసా చేయడం అంత మంచిది కాదు. మీరే పోయి ప్రాపర్టీని చూసుకోవడం ఎంతో బెటర్. అట్ ప్రజెంట్ నేను ఏ ప్రాపర్టీ చూపించుకోదలుచుకోలేదు, ఓన్లీ ఏరియా యొక్క డెవలప్మెంట్ చూపిస్తున్నాను. ఆ ఏరియా యొక్క డెవలప్మెంట్ చూసుకొని ఆ ఏరియా యొక్క డెవలప్మెంట్ బేస్ చేసుకొని మీరు ప్రాపర్టీస్ కొనాలి. అంతేగాని మీరు ప్రాపర్టీస్ చూపియండి మేము కొంటాము, నేను ఈ ప్రాపర్టీ చూపించే షో కాదు నాది.
నేను ఆల్రెడీ చాలా మందిని రక్షించానని నేను భావిస్తున్నాను. నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళు సేఫ్గా ఉన్నారు. నా వీడియోస్ ధిక్కరించి ఎవరు ప్రాపర్టీస్ బై చేసినారో వాళ్ళు సఫర్ అయ్యే కాక తప్పదు. సో ఇది నాది ఒక మోడ్. నేను రేపు ప్రాపర్టీస్ కూడా చూపిస్తుండొచ్చు, బట్ నాకు ఆ ప్రాపర్టీస్ జెన్యున్గా అనిపించాలి. అప్పుడే ఐ విల్ రికమెండ్ దోస్ ప్రాపర్టీస్. ఎవడో నాకు డబ్బులు ఇస్తున్నాడని నేను అడ్డగోలు ప్రాపర్టీస్ నేను రికమెండ్ చేయలేను. నాకు అవసరం లేదు, ఇది కూడా లేదు, వెసులుబాటు కూడా లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ టు డైవర్ట్ మై ఫండ్స్ అండ్ టైమ్ టు సంథింగ్ ఎల్స్. బిజినెస్లో కానీ ఇన్వెస్ట్ చేసే ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ప్రైవేట్ ఫైనాన్స్ హ్యాండిల్ చేసేది ఉంటుంది. నేను జస్ట్ ప్రజలకు ఈ పీక్ రియల్ ఎస్టేట్ భూమిలో రక్షించాలని ఈ 4-5 నెలల నుంచి వీడియో చేస్తున్నా తప్ప నాకు ఈ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యి ఏదో పీకాలని ఏం లేదు. ఎందుకంటే దీనికన్నా ఈజీగా డబ్బులు వచ్చే మార్గాలు నా దగ్గర ఉన్నాయి. సో నేను దీన్ని వెంటపడి నాకు జనాల సేఫ్టీ ఇంపార్టెంట్ అనిపించింది లాస్ట్ 5 monthsలో. అందుకోసం నేను వీడియోస్ వేసాను. దాని నుంచి కొంతమంది లాభపడ్డారు. నాకు అదే సంతోషం. ఇప్పుడు నేను ఈ ఛానల్ కంటిన్యూ చేయాలంటే నేను చెప్పినాను, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పే సంథింగ్ టు సీ మై ఛానల్ ఫర్ ఫ్యూ మోర్ ఇయర్స్. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, పోవాలి, లేఅవుట్లు చూడాలి, మంచి ఫ్లాట్స్ చూడాలి, దాన్ని రికమెండ్ చేయాలి. కానీ దానికి టైం అలొకేట్ చేయాలి, ఎనర్జీ అలొకేట్ చేయాలి. ఒక చోట మా ట్రేడింగ్ నడుస్తూ ఉంటుంది, ఇంకో చోట ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ ఇది హ్యాండిల్ చేయాలి. ప్లస్ అంటే ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్రెషర్స్ని అన్ని పక్కకు పెట్టి నేను పోయి ఫ్లాట్లు షూట్ చేస్తూ కూర్చుంటే నా వాల్యుబుల్ టైం మొత్తం దీంట్లోనే పోతుంది. అంటే అక్కడ కూడా పక్కాగా గైడ్ చేయవచ్చు, కానీ నాకు అంత వెసులుబాటు లేదు. నేను రియల్ ఎస్టేట్ వాళ్ళను అంటే అన్బయాస్డ్ వ్యూ, నేను పొలిటికల్ వ్యూస్ ఎందుకు ఇస్తున్నా అంటే ఈ పాలిటిక్స్ రియల్ ఎస్టేట్ కనెక్టెడ్ ఉన్నాయి కనుక నేను కరెక్ట్ పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, నేను ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి గురించి 2 days బ్యాక్ వీడియో వేసిన. నాగేశ్వరు ఎక్కడ లేకుండా సడన్గా ఆ కాంగ్రెస్ ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమని వాళ్ళు వీడియో వేస్తారు. అంటే అంటే పెద్ద పెద్ద పేర్లు వీళ్ళంతా, కానీ అక్కడ జరుగుతుంది డిస్కస్ చేస్తారు, కానీ జరగబోయేది ఎవరు చెప్పాడండి మీకు? దట్స్ ఓన్లీ ఆన్ మంచి మార్గం. జరగబోయేది ఎవరు చెప్పాడండి? జరిగిపోయింది, జరుగుతున్నది గంటలు గంటలు చెప్తారు. నేను జరగబోయే విషయాలు చెప్తా. ఇప్పుడు నా ఛానల్కి డిమాండ్ ఉందంటే నేను 4 నెలలు 5 నెలల ముందే ఇప్పుడు ఏం జరిగిందో చెప్పేసిన. ఇది జ్యోతిషం కాదు, ఇది జస్ట్ ఎకనామిక్స్, సొసైటీ దాన్ని అబ్జర్వ్ చేస్తూ తెలిసిపోతుంది. అందుకోసము ప్రతి మనిషి కూడా తన సేఫ్టీ కోసము తన మీదే భరోసా పెట్టుకోవాలి, తానే పోయి ఇన్వెస్టిగేట్ చేయాలి. నా కూడా ఐ వాంట్ టు గో. ఇప్పుడు నేను ఒక పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గర అప్రోచ్ అయ్యి నా వీడియోస్ చూశానంటే వాడు చక్కరొచ్చి పడిపోతాడు. అంటే ఇలాంటి పర్సన్ నా ప్రాపర్టీస్ని అమ్మగలడా, అమ్ముతాడా? ఇంత నెగటివ్ బయాస్ ఉన్నవాడు నా ప్రాపర్టీస్ని ఏ రకంగా ప్రమోట్ చేస్తాడని తెలియదు వాళ్ళకి. ఇంకా నా విషయాన్ని నేను బయటపెట్టాను. మంచి ప్రాపర్టీస్ని లెక్కతో సహా చూపించి అమ్మగలను నేను, కానీ ఇంకా టైం రాలేదు. ఇంకా విపరీతమైన కరెక్షన్స్ ఉన్నాయి ఈ మార్కెట్లో.
ఆ మార్కెట్ కరెక్షన్ అయిన తర్వాత స్టేబుల్ అయిన తర్వాత ఐ వాంట్ టు ఎంటర్ ఇంటూ దిస్ రియల్ సెక్టర్. ప్లాట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ల్యాండ్స్ కానీ ఇవన్నీ చూపించాలంటే దానికి చాలా టైం అలొకేట్ చేయాలండి. అది మళ్ళీ నేనే షూట్ చేయాలి, నేనే లోడ్ చేయాలి. ఈ తలనొప్పులని ఉంటాయి. నేను అందుకోసము నాకు వెసులుబాటు కావాలి, ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి అంటే కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పిన. నేనేమో మామూలుగా ఏ విషయం చెప్పాను. ఎవరు నా వీడియోస్ చూసి లాభపడ్డారో వాళ్ళే చేయండి, ఇతరులు చేయకండి. ఉట్టి చూసి ఎంజాయ్ చేసాను అనుకోండి, వాళ్ళు చేయొద్దు. ఇప్పుడు యూట్యూబ్ నాకు 1 అవర్ వాచ్ టైంకి ₹1 ఇస్తుంది. యూట్యూబ్ నాకు 1 అవర్ వాచ్ టైంకి ₹1 ఇస్తుంది. మీరు ఇమాజిన్ చేయండి నా ఇన్కమ్, యూట్యూబ్ ఇన్కమ్ ఎంత ఉంటుంది. ఒకసారి ఆ ఇన్కమ్ చూస్తే చేయబుద్దే కాదు వీడియో. ₹1 ఇస్తుంది. 1 అవర్ వాచ్ టైంకి ₹1 ఇస్తుంది. చాలా మంది 5 మినిట్స్ వీడియో చేయండి, 2 మినిట్స్ వీడియో చేయండి, 10 మినిట్స్ వీడియో చేయండి అంటారు. ఈ 20, 30, 40 మినిట్స్ వీడియో చేస్తేనే అవర్కి ₹1 ఇస్తుంది. అంటే ఎవరన్నా సపోజ్ నా వీడియో ఎవరన్నా చూసినా ఒక 30 పైసలు వస్తుందండి. 30 పైసలు, కొన్ని చోట్ల అయితే 15 పైసలు వస్తాయి. ఈ పైసల లెక్క తీసుకొని నేను కష్టపడి తిరిగి వీడియోలు చేసి ప్రిడిక్షన్ చేస్తే నాకు టైం వేస్ట్ తప్ప ఏం కాదు. అందుకోసం నేను క్లియర్గా చెప్పిన, ఎవరన్నా ఛానల్ని సస్టైన్ కావాలని చూస్తే మీరు డొనేట్ చేయండి అని. కొంతమంది చేశారు, సంతోషం, బాగానే చేశారు. దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ఎవరు లాభపడ్డారో వాళ్ళు చేసినట్టున్నారు. కానీ నా ఆ ఛానల్ని ఒక లెవెల్ని తీసుకుపోవాలంటే నేను కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి. ఆ సాక్రిఫైస్ చేసుకోవాలంటే నేను ఉట్టిగానే పైసలు ఇడిచిపెట్టేంత ధనవంతుని కాదు. నేనేం కోటీశ్వరుని కాను. ఒక అంతా ఇడిచిపెట్టి ప్రజాసేవలో పోయి సేవ చేయడానికి. ఐఎమ్ ఏ క్లియర్ కట్ బిజినెస్ మ్యాన్. నాకు ఎక్కడ లాభం అనిపిస్తుందో, ఎక్కడ న్యాయం అనిపిస్తుందో అక్కడ డబ్బులు పెడతాను. ఇప్పుడు నేనే రియల్ ఎస్టేట్లో పెట్టచ్చు కాదు, పెట్టాను. ఎందుకంటే నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి. మంత్లీ కాదు, నాకు డైలీ ఇన్కమ్ కావాలి. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను అందుకోసం. రియల్ ఎస్టేట్ ఇన్కమ్ కన్నా 4 టైమ్స్ ఎక్కువ వస్తుంది నాకు. 4 టైమ్స్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ నేను అక్కడ పోయి రియల్ ఎస్టేట్ ఎందుకు పెట్టాలి, టైం ఎందుకు అలొకేట్ చేయాలి, ఈ నిజాలు చెప్పి తిప్పించుకోవాలి ఎందుకు, ఈ గంట వాచ్ అవర్కి 30 పైసలు 25 పైసలు ఎందుకు. చాలామంది ఆ స్టిక్కర్స్ అవి మెంబర్షిప్ అవి తీసుకుంటే 30% యూట్యూబే మింగేస్తుంది. ఇంకా నాకేమొస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది దాచిపెట్టి చెప్తలేను. నేను కొన్ని బ్రహ్మాండమైన క్యాల్కులేషన్స్ ఇచ్చిన టోటల్ యూట్యూబ్లో ఓడియలేదు. ఇయ్యాడు కూడా, చూసినాడు కూడా ఇంకోటికి చెప్పాడు. మరి దీనికి ఏమైనా ఫీజు వసూలు చేస్తున్నామా? చాలా మంది చెప్పాను మీరు రియల్ ఎస్టేట్ చూపిస్తే మేము పర్సెంటేజ్. నాకు ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తుందో, ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తాను. ఇప్పుడు నా వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుండొచ్చు. నేను కరెక్ట్ అనుకుంటే అంతే చెప్పేస్తా, అంతే. ఎవడైతే ఏంది, మోదీ అయితేంది, చంద్రబాబు నాయుడు అయితేంది, రేవంత్ రెడ్డి అయితేంది, మన కేసీఆర్ అయితేంది, ప్రజలకు మంచి జరిగితే మంచే. మోదీ చేసినా మంచే, కేసీఆర్ చేసినా మంచే, రేవంత్ రెడ్డి చేసినా మంచే, జగన్ చేసినా మంచే. ప్రజలకు హితకారం అంటే వాళ్ళకు హెల్ప్ చేసే స్కీమ్ లేకపోతే నేను వ్యతిరేకిస్తా. నేను ఆటో వాళ్ళపై విరుచుకుపడ్డా. నేను ఎన్నో ఏళ్ల క్రితం అంటే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ కాగానే దాని జాతకం చెప్తా. కొంతమందికి నచ్చదు అంటే ఉండదు అనుకోండి, అనాలిసిస్ చేసేది ఏదో ఒక కామెంట్ రాస్తారు, వాళ్ళ పని అయిపోతుంది. నేను అట్లా కాదు. నేను ఏదన్నా ఒక టాస్క్ చేపడితే దాంట్లో అక్యురసీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. లేకపోతే అనవసరంగా నేను చెప్పి మందిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు.
ఇప్పుడు నేను లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి. నాకు డబ్బు విలువ తెలుసు. ఒక గంట వాచ్ టైంకి రూపాయి ఇస్తుంది యూట్యూబ్. ఒక గంట వీడియో నాది 1 రూపీతో సమానమా? అంటే మనకు ఆప్షన్ లేవు. యూట్యూబ్ ఈజ్ ద ఓన్లీ మీడియం వేర్ ఐ కెన్ ప్రమోట్ దిస్ కాన్సెప్ట్. నేను వెబ్సైట్లో కూడా ఏదో వీడియో లాగా లేదా ఇన్స్టాగ్రామ్లో పెట్టి ప్రమోట్ చేయొచ్చు. కానీ నాకు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ నాకు టూ మచ్ వద్దు, కాంప్లికేషన్స్ వద్దు. నేను అందుకోసం జియో ఫోన్లోనే తీస్తా. ఇది ఆన్ చేయడము, ఆఫ్ చేయడము, దీంట్లో కట్స్, ఎడిటింగు, నాకు ఇవంతా టైం లేదండి. ఈ అభిప్రాయం చెప్పడానికే నాకు తడిచి మోపడి అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను అన్కట్ ఏది కట్ చేయకుండా 40 నిమిషాలు, 50 నిమిషాలు, అర్ధగంట మాట్లాడతా. ఇంకా నెక్స్ట్ ఏం మాట్లాడాలి అది నాకు ఆటోమేటిక్ వస్తూనే ఉంటుంది బ్రెయిన్లో. అందరూ ఏం చేస్తారు, ప్రతి 10 సెకండ్స్ 20 సెకండ్స్కి కట్. ఎందుకంటే మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు, దమ్ము లేదు. ఇప్పుడు టీవీ డిస్కషన్స్ లాగా ఒక 2 మినిట్స్ నేను మాట్లాడాను అంటే 2 మినిట్స్ ఇంకో ఆయన మాట్లాడే వరకు నేను ఆలోచించుకొని మాట్లాడే వెసులుబాటు లేదండి నాకు. కెమెరా ఆన్ చేసినా అంటే లైట్ పోతే లేదా మెమొరీ అయిపోతే కట్ అవుతుంది ఫోన్. కానీ ఇది అన్కట్. నేను తుమ్మినా తగ్గినా ఫోన్ దగ్గరనే తగ్గేస్తా, ఫోన్ దగ్గరనే తుమ్మేస్తా, దాన్ని ఎడిట్ చేయాలి, అంత ఓపిక లేదు నాకు. సబ్జెక్టు మనుషుల దగ్గర చేరాలి, ఇది నా కాన్సెప్ట్. నేను తుమ్ము వచ్చినా కట్ చేయి, దగ్గు వస్తుంది కట్ చేయి, ఎడిట్ చేయి, పక్క స్క్రీన్ చేంజ్ చేయి, పైన ఏదో మ్యాటర్స్, అవన్నీ నాకు చేత కావండి. నేను నాకు తెలిసిన విషయం కరెక్ట్ ఉంటే అది వ్యూవర్స్కి అందజేయాలి, ఇదే నా కాన్సెప్ట్. ఇప్పుడు నా దగ్గర 2 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. నేను అవి యూజ్ చేయను. నేను అవి వీడియోస్ అప్లోడ్ చేయడానికి 1 గంట పడుతుంది. హెచ్డి వీడియోస్ అట. ఎవరు కావాలి హెచ్డి వీడియోస్? 1 గంట సేపు ఎవరు డౌన్లోడ్ చేసుకుని కూర్చున్నాడు దాన్ని? గంట డౌన్లోడ్, గంట అప్లోడ్, 2 గంటల ఒక వీడియో. ఇప్పుడు ఇదే వీడియో నేను నా 2 మినిట్స్లో 3 GB ఫైల్, ఇది 2 మినిట్స్లో డౌన్లోడ్ అయితే 2 మినిట్స్లో 4 మినిట్స్లో టోటల్ అప్లోడ్ అయిపోతుంది యూట్యూబ్లో. నా ఫేస్ మంచిగా కనిపిస్తుండొచ్చు, లేకపోతుండొచ్చు, నో ప్రాబ్లం. వాయిస్ వినిపిస్తే సబ్జెక్ట్ చెవిలో చేరాలి అంతే. నాకేం లేదు. ఇప్పుడు నేను ట్రైమై టీవీ అని ఒకటి తీసిన, ఆ ట్రైమై టీవీలో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నా. కర్మజాలి ఛానల్కి ఏమైనా అయితే ఇక నేను ట్రైమై టీవీలోనే అవైలబుల్ ఉంటాను. అందుకోసం దయచేసి మీరు ట్రైమై టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైమై టీవీ సబ్స్క్రిప్షన్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అయితే అట్లీస్ట్ ఈ పని చేయండి. పైసలు ఇవ్వకపోతే కానీ. ఇప్పుడు నేను ఎక్కడన్నా షూట్ చేయడానికి పోవాలంటే నా మెయిన్ పనులు వదులుకొని పోవాలి. పోతే ఇక్కడ జరిగే నష్టం అక్కడ పూర్తి చేయాలి. నేనేమో దానవీర శూరకర్ణని కాదు నేను. నాకు ఫైనాన్షియల్ టార్గెట్స్ ఉంటాయి, అవి నేను మీట్ చేసుకోవాలి, లేకపోతే నడవద్దు. నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. నాకు పైసలు వస్తున్నాయి అంటే ఇప్పుడు వస్తున్నాయి, రేపేమవుతుందో మనకు తెలియదు. అలాంటి టైంలో నేను అసలు చూస్తున్నాను జీనియస్ అనాలిసిస్ నాది నేను చెప్పుకోదు. కానీ అసలు నేనే అనుకోలేదు నేను చెప్పినవి అంత కరెక్ట్ అయితే అది ఇప్పుడు అనుకుంటున్నా. నేను పూర్తి లాజిక్తో చెప్పాను, కానీ ఈ యుగంలో లాజిక్ గీజిక్ నడవదు, అంతా మ్యాజిక్. మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోయింది, ఇప్పుడే అందరికీ ఇల్లు కొనాలి. కూలంగానే ఇట్లా పడిపోతుంది ఇల్లు వాల్యూ. దానికి ఒక ఎకనామిక్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇప్పుడు డిమాండ్ మొత్తంగా పడిపోయింది, ఇప్పుడు రేట్స్ పడిపోయాయి,
సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. అప్పుడు బై చేయాలి. అంతేగాని పడంగానే అందరు కొనుక్కోండి అని లేఅవుట్స్లో పోయి ఫ్లాట్లో పోయి నేను వీడియోలు తీసి వేసి మీరు కొనుక్కోననుకో ఇంకో 20-30% పడి ఆ ఈఎంఐలో పెట్టుకుంటే ఎందుకు ఇబ్బంది పడాలి అని నాకు డౌట్ వచ్చే నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు నాకు డబ్బులు అడగడం కూడా ఇష్టం లేదు యూట్యూబ్పై, కానీ ఘోరమైన ఇన్కమ్ ఎందుకు ఇంట తిట్టుకుంటున్నాను. దీనికోసం గంటలు ఆలోచించి రాత్రి ఆలోచించి బుక్లలో రాసుకొని అనవసరంగా ఎందుకు లోడ్ చేస్తావు, వాళ్ళకి లక్షలు మిగిలితే నీకేం మిగులుతుంది బొక్క అంటున్నాను ఇంట్లో. ఇప్పుడు మిగిలినానికి మిగిలి ఉండొచ్చు, నాకేం మిగులుతుంది? గంటకు రూపాయి అట యూట్యూబ్. ఏదైనా వీడియో ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసిందంటే ₹1.30 ఇస్తాడు. అసలు ఈ డీల్ కరెక్టేనా? మీరే చెప్పండి. నేను చెప్పే కంటెంట్ ఏంది, నాకు వచ్చే డబ్బులు ఏంది? నేను మా ఇంటి వాళ్ళ మాటలు కూడా విన్నాను. నేను ఎవరి మాట విన్నాను యాక్చువల్ చూస్తే, మా ఇంటి వాళ్ళది కాదు, నేను ఫ్రెండ్స్ కాదు, ఎవరి మాట విన్నాను. నాకు న్యాయం అనిపించిందంటే అది అయిపోతుంది, దాంట్లో రూపాయి రాకపోయినా అయిపోతుంది. ఇప్పుడు నేను ఫుల్ ఫ్రీ టైం ఉంటే నేను మంచిగా మంచి రియల్ ఎస్టేట్ పోయి రీసెర్చ్ చేసి మొత్తం మెటీరియల్ అంతా తీసి టోటల్ హిస్టరీ తీసి అసలు నేను చెప్పినట్టు 10 years 20 years 30 years పాత ఫ్లాట్ ఎట్లా కొనాలని ఎవరు చెప్పలే, నేను చెప్పిన. నేను అనుకుంటే ఏదైనా ఏరియా వైజ్ మీరు ఎట్లా క్యాల్కులేట్ చేయాలి ఒక ఇంటి వాల్యూ అని తీయచ్చు, కానీ దానికి పెద్ద చాంతాడంత రీసెర్చ్ కావాలి. రీసెర్చ్ చేయాలంటే టైం కావాలి, టైం చేయాలంటే అక్కడ పోవాలి, తిరగాలి, ఆ తిరిగి వచ్చే వరకే సాయంత్రం అవుతుంది. ఇంకా నాకు అది ఎవడు చూస్తాడు? ఏదైనా వెసులుబాటు ఉండాలి, నాకు ఆ ప్రెషర్ ఉండొద్దు, పక్క వాళ్ళు తిట్టుకోవద్దు, మొత్తం టైం వేస్ట్ చేసి అనవసరం వాటికి వీడు వేస్ట్ చేస్తుండ అనొద్దు అనే నాకు ఫైనాన్షియల్ వెసులుబాటు కలిపియండి అని చెప్పిన తప్ప నాకు ఈ డబ్బుతోని నేను పెద్ద ఏదో మంచి కెమెరా 30,000 40,000 కెమెరా కొనాలని ఏం లేదు. నాకు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. సరే అది వదిలేసినా దీన్ని పట్టుకుంటే దీంతో లాభం ఉండాలి. రెంట్కి చెడ్డ రేవాడిలాగా ఉండదు, అది వాయ్ ఇది వాయ్. ఎందుకంటే నా ప్రొఫెషన్ నాకు ముఖ్యం కదా, దాంట్లో కూడా బాగా డబ్బులు వస్తాయి. ఇది నేను 5 monthsగా నేను చెప్పేది, ప్రజలలో ఏమన్నా చైతన్యం ఉందా, ప్రజలలో మనం చైతన్యం తేవగలమా, ప్రజలు మన మాట విని ఏదైనా రక్షింపబడతారా, వాళ్ళని సేవ్ చేయగలమా అనే నా స్ట్రగుల్ తప్ప ఈ 5 monthsలో నేను చేసింది ఏం లేదు. దయచేసి మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కొద్దిగా అలర్ట్ అయిపోండి. ఏది అంత ఈజీగా అయిపోదు, ఇప్పుడు నేను చెప్పడం కూడా అంత ఈజీ కాదు. క్యాల్కులేషన్స్ అసలు మామూలు కావు. ఇంకా నా దగ్గర డీప్ క్యాల్కులేషన్స్ ఉన్నాయి, అవి ఇట్లా కెమెరాలో చెప్తే అయిపోయాయి కథ, పిచ్చికి లేచిపోతుంది. ఎందుకులే అని పై లెక్కలు చెప్పిన, నేను వీడియో చేసేటప్పుడు కూడా చెప్పిన. ఇది సామాన్య మనిషికి కూడా అర్థం అయ్యే విధంగా నేను ఈ క్యాల్కులేషన్ చెప్తున్నా అని చెప్పి మరీ చెప్పిన. ఇంకా అన్ని లోపల క్యాల్కులేషన్స్ అన్నీ తీసి ముందర పెడితే ఇంకా వీడియోలు 4-5 గంటలు అవుతుంది ఒక వీడియో. ఇప్పటికే వస్తుంది జనాలు నా వీడియోలు చూడలేక. దయచేసి మీరందరూ ఓపికతో ఉండండి. భయంకరమైన సిచ్యువేషన్స్ తెలంగాణలో రాబోతున్నాయి. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అనర్థాలేమో కూడా మీకు చెప్పిన. బీఆర్ఎస్ వస్తే దాని చీఫ్ మినిస్టర్ కేటీఆర్ ఉంటాడు, ఆయన ఎంత వీక్ ఉంటాడు కూడా మీకు వీడియో వస్తే చెప్పిన. అంటే మీకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్ అలర్ట్స్ ఆల్రెడీ ఇచ్చేస్తా. పేషెన్స్ ఉంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. లేదంటే అనవసరంగా ఫ్యూచర్ రేట్స్ ఇప్పుడే పే చేసి మీరు 10-20 years వెయిట్ చేయాల్సి వస్తుంది.
ఆ సిచ్యువేషన్ మీకు రావద్దు, కరెక్ట్ టైం వచ్చినప్పుడు కరెక్ట్ ప్రాపర్టీస్ నేనే చూపిస్తా, తీసుకుందరు కానీ. లేదా మీరే ఇన్వెస్టిగేట్ చేసుకొని మీకే ఫైనాన్షియల్ వెసులుబాటు ఉంటే తీసుకోండి, తప్పేం లేదు. నాకు చెప్పే అవసరం కూడా లేదు. మంచి ప్రాపర్టీస్ చూస్తే తీసుకోండి, ఎవడు అంటాడు. అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఏమైనా దొరికితే తీసేసుకోండి. దాంట్లో పెద్ద ఒక 20-30% ఫాల్ ఉంటుంది, మీకేం ఫరక్ పడదు. అగ్రికల్చర్ ప్రాపర్టీ కనుక ఏం ఫరక్ పడదు. 20-30% ఫాల్ ఈజీ ఉంటుంది. అగ్రికల్చర్ ప్రాపర్టీస్ అయితే మోస్ట్లీ లోకల్ ఊళ్ళలో అయితే 50% వరకు కూడా పతనం అయిపోతుంది. మంచి ప్రాపర్టీస్ వస్తే తీసుకోండి. 100 గజాల ప్లాట్లో కూడా తీసుకుపోకండి మీరు. 150 అబవ్ అంతే ఇక ప్లాట్. దయచేసి మీరు ఈ విషయాలన్నీ గమనిస్తూ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై మై టీవీ అనే నా ఇంకో ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్కి పోయి అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఈ మంచి మార్గంతో పాటు నేను ట్రై మై టీవీలో అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. ఎందుకంటే ఐ కెన్ అలొకేట్ ఓన్లీ టైం ఫర్ మంచి మార్గం నో. నెక్స్ట్ నేను ట్రై మై టీవీకి పోతా, అక్కడ యూనిక్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. అందుకోసము అడ్వాన్స్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ట్రై మై టీవీ. దాంట్లో నేను ఇంకా న్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇతర మీకు అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీకు అందించడానికి ట్రై చేస్తాను. నమస్కారం.